ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవేకని బ్లాగ్స్. యాక్చువల్లీ ఇది మన ఛానల్ ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఫస్ట్ టైం కదా మాట్లాడటంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. సో మన ఫస్ట్ బ్లాగ్ని మంచి లొకేషన్స్తో స్టార్ట్ చేద్దాం అనిపించింది. అందుకే మేము అందరం కలిసి సరదాగా వైజాగ్ బీచ్కి బయలుదేరాం. మా ఆటోలో వెళ్తుండగానే చక్కగా నిద్రపోయారండి. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇంతే అనుకుంటా. ఎక్కడికైనా బయలుదేరితే చాలు కారులోనో ఆటోలోనో ఇలా హ్యాపీగా పడుకుని పోతారు. చూసారా ఎంత క్యూట్గా నిద్రపోతున్నారో. ఇంకా మా శాన్విక ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్కి వెళ్ళడం. మా పాపను ఫస్ట్ టైం బీచ్కి తీసుకెళ్తున్నాం కదా, అక్కడ తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇలా ఆటోలో చక్కగా కూర్చుందనమాట. ఫైనల్గా మేము బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అప్పుడే సాయంత్రం అవుతుండటంతో ఎండ కూడా లేదు, గాలి చాలా చల్లగా వస్తుంది, అలలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇలా బీచ్ వ్యూ చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక బీచ్లోకి వచ్చాక మేము అందరం ఇలా అలల పక్కన నడుస్తూ కాసేపు టైం స్పెండ్ చేసామండి. ఆ ఇసుకలో నడుస్తుంటే భలే అనిపించింది. మేమైతే ఇలా నడుస్తూ ఉన్నామండి. మా పిల్లల్ని చూడండి, బీచ్కి రాగానే అలలను చూసి ఫుల్ యాక్టివ్ అయిపోయారండి. ఇంకా మా షాన్వి ఫస్ట్ టైం బీచ్కి రావడం కదా, అందుకే అంత కొత్తగా అన్నట్లు అలా చూస్తూ ఉండిపోయింది. ఇంకా మా షాన్విక వాళ్ళ పిన్నితో ఫోటో తీసుకుంటుంది. వాళ్ళ పిన్నికి కూడా మా పాప అంటే చాలా ఇష్టం. ఇక ఇక్కడ చూడండి, మా వదిన మా చెల్లెలు అందరం కలిసి అలల దగ్గర నిలబడి భలే ఎంజాయ్ చేస్తున్నాం. అసలే ఆడవాళ్ళందరం ఒకే చోట కలిస్తే ఆ హడావిడి వేరు కదండి. ఇక బీచ్కి వస్తే అస్సలు ఆగలేము. చాలా రోజుల తర్వాత ఇలా మేము అందరం ఒకేసారి కలవడం కుదిరింది. ఒకరినొకరు ఆటపట్టి మా హిట్టి చూడండి ఎలా ఆడుకుంటున్నాడో పక్క నుంచి. నేను మా చిట్టి తల్లిని ఎత్తుకొని అలా మెల్లగా సముద్రం నీళ్ళ లోపలికి వెళ్తున్నానండి. ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంక ఇక్కడైతే మా బాబు వాళ్ళ పిన్నితో కలిసి ఇసుకలో ఫుల్గా ఆడుకుంటున్నాడు. అక్కడ కూర్చొని ఇసుకతో ఏవో ఇల్లు కడుతున్నారు. వెనకాల అలలు వస్తుంటే చూస్తూ ఇద్దరు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి, మా వదిన లక్కీని ఎత్తుకుని అలా రౌండ్గా తిప్పుతూ ఆడిస్తుంది. లక్కీ అయితే భలే ఇంక ఇక్కడ చూడండి, మా సోహిని ఎలా తీసుకొస్తున్నాడు వాళ్ళ నాన్న. ఇంక మా హిట్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. అటువైపు మా సోహి చూడండి ఎలా లవ్ సింబల్ గీసాడు. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ నేమ్ వాళ్ళు రాసుకుంటూ ఉన్నారనమాట అందరూ కూడా. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని సోహిని పిలిచి అలా ఇసుకతో కప్పాడు. వాడిని ఇసుకలో కూర్చోబెట్టి ఆడిస్తుంటే వాడికి కూడా భలే సరదా వేసేసిందండి. ఒంటి నుండి ఇసుక అంటుకుంటున్నా అసలు పట్టించుకోకుండా ఫుల్గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడండి. మళ్ళీ దానిలో నుంచి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఇసుక తీస్తుంటున్నారు వాళ్ళు. నార్మల్గా ఇంట్లో అయితే ఇసుక ముట్టుకుంటే మనం వద్దని అరుస్తాం కదా, అందుకే ఇక్కడ బీచ్కి వచ్చేసరికి వాడికి ఫుల్ ఫ్రీడమ్ దొరికేసింది. వాళ్ళ నాన్న కూడా వాడితో పాటు చిన్నపిల్లడు అయిపోయి అలా ఇసుకలు కూర్చోబెట్టి ఆటలు ఆడిస్తున్నారు. ఇంక బీచ్ నుంచి అయితే బయటికి వచ్చేసామని మా చిట్టలు పడుకుంది. అలా వాళ్ళ నాన్న ఇసుకుంటే దులుపుతున్నాడు. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద తాబేలు బొమ్మను చూడగానే మా పిల్లలకి భలే సరదా వేసేసింది. ఇక్కడైతే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము. లోపలికైతే వెళ్తున్నామండి. చూడండి అలాగా బీచ్లో ఆడిన అలసట ఉన్నా కూడా ఎగ్జిబిషన్ అనగానే పిల్లల్లో మళ్ళీ కొత్త ఎనర్జీ వచ్చేసిందండి. అసలు లోపల ఎలాంటి రైడ్స్ ఉన్నాయి, పిల్లలు అక్కడ ఏం అలర్ట్ చేశారనేది ఈరోజు మనం ఇంకా లోపలికి వెళ్ళాక చూద్దామండి. ఇంక ఎంట్రీ ఇవ్వగానే మమ్మల్ని ముందుగా అట్రాక్ట్ చేసింది అక్కడ ఉన్న షాపింగ్ స్టాల్స్ అండి. అవి ఒక దగ్గరని కాదు, ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి. గాజులు, ఫ్యాన్సీ వస్తువులకి చాలా స్టాల్స్ లైన్గా ఉన్నాయి. నార్మల్గా ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అంటే అసలు ఆగలేం కదా. ఇక్కడ మేము కూడా తక్కువేం తినలేదండి. ఇక్కడ మా చిట్టితల్లికి హెయిర్ బ్యాండ్ ఎలా ఉందని చెక్ చేస్తున్నాము. ఇంక యమలోకం సెట్ అంతా రెడీ చేశారండి. లోపల అయితే భలే ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారండి. లోపల యమధర్మరాజు కూడా ఉన్నాడు. అలాగే మా పెదనాన్ని మధ్యలో పెట్టి మా ఆయన ఫోటో తీస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నదో, చాలా బాగుంది. అవి ఇంత శబ్దాలు, లైటింగ్ అంతా చూస్తుంటే పిల్లలు ఒక్క పక్క భయపడుతూనే ఇంకో పక్క తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. మేము కూడా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక హర్రర్ అండ్ ఫన్ సెట్లోకి వెళ్ళడంతో ఫుల్గా నవ్వుకున్నాము. మా పాప కూడా చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో. చాలా విచిత్రంగా ఉన్నాయి అన్నీ కూడా. మేమైతే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము. మా అన్నయ్య చూడండి ఎలా నవ్వుతున్నాడు దాన్ని చూసి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇలాంటి వింత వింత బొమ్మలు, దెయ్యాల రూపాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఆ లైటింగ్, వాటికి పెట్టిన మేకప్ చూస్తుంటే నిజంగానే యమలోకానికి వచ్చేసాం అన్నంత భయం వేసింది. అక్కడ ఒక్కో బొమ్మ దగ్గరికి వెళ్తుంటే వెరైటీ సౌండ్స్ వస్తున్నాయి. పిల్లలైతే ఆ శబ్దాలకి ఆ బొమ్మను చూసి అమ్మ దెయ్యం అంటూ ఒకరినొకరు పట్టుకుని గట్టిగా అరిచేస్తున్నారు. మా వదిన వాళ్ళ పిల్లలైతే భయపడి వెళ్ళిపోయారు. మాకన్నా ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని మేము వెతుకుతూ కూర్చున్నాము.
మా వదిన పరిగెట్టి వెళ్ళింది చూడడానికి. పక్కన పెడితే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఇలాంటి ఒక హర్రర్ సెట్ లోపల తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరగడం భలే సరదాగా అనిపించిందండి. ఎంజాయ్ చేస్తూ తిరగడం భలే సరదాగా అనిపించింది. ఎగ్జిబిషన్కి వస్తే ఇలాంటి క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు మిస్ అవ్వకూడదండి. మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది ఇక్కడ. బాబోయ్, ఇంక లోపలికి వెళ్ళే కొద్ది అసలైన యమలోకం పిక్చర్ కనిపిస్తుంది. అక్కడ పాపాలు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారో అన్నట్లుగా భలే భయంకరమైన సెట్స్ వేశారండి. ఆ రెడ్ అండ్ ఎల్లో లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ వింత వింత ఆకారాలు చూస్తుంటే నాకైతే ఒళ్ళు జలజరించిపోయింది. పిల్లలైతే ఒక పక్క భయపడుతూనే ఇంకో పక్క అమ్మ ఇదేంటి అదేంటి అని అడుగుతున్నారు. ఎగ్జిబిషన్లో ఎన్ని స్టాల్స్ తిరిగినా యమలోకం సెట్ లోపల జరిగిన హడావిడి ఎల్లరి మాత్రం మాకు బాగా గుర్తుండిపోతుందండి. అంతలా ఎంజాయ్ చేసాం మేమంతా. ఎంతలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. పిల్లలైతే మా హిట్ చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ బాయ్ చెప్తున్నాడు. చాలా హడావిడిగా ఉన్నాము. ఇక్కడ చూడండి, మా ఆయన మా అన్నయ్య ఇద్దరు కలిసి యమలోకంలో ఎలాంటి పోజులు ఇస్తున్నారో, అక్కడ తప్పులు చేసిన వాళ్ళని ఎలా కావిడి కట్టి మోసుకెళ్తారో చూపించే ఒక సెట్ ఉంటే ఇంకేముంది, వీళ్ళిద్దరు వెళ్ళి ఆ బొమ్మల మధ్యలోనే దూరిపోయి నిలబడ్డారండి. ఇంక మా చెల్లి వాళ్ళు అయితే ఇలా ఫోటోలు దిగుతూ ఉన్నారండి. ఇంక డైనోసార్ పార్క్ అయితే వచ్చేసామండి. మా చెల్లి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. డైనోసార్లు చాలా ఉన్నాయంట, చూడడానికి వెళ్తున్నాము. అసలు లోపల మా పిల్లలు ఏం చేశారో మీరే చూసేయండి. ఇంకా పిల్లలకి విమానం రైడ్ ఎక్కించామన్నమాట. రైడ్ స్టార్ట్ అయ్యి చాలా అలా పైకి కిందకి తిరుగుతుంటే పిల్లల ఆనందానికి అస్సలు తట్టుకోలేకపోయామండి. అంత ఎంజాయ్ చేశారు. చుట్టూ అలా ఇట్లా హడావిడి మ్యూజిక్ మధ్య వాళ్ళు అలా నవ్వుతూ చేతులు ఊపుతుంటే చూడటానికి భలే ముచ్చటగా అనిపించింది. ఇంకా ఇది కంగారు, తన బేబీ బాగుంది కదా. ఇంక మేమైతే ఇలా కొంచెంసేపు ఒక క్షణం రెస్ట్ తీసుకున్నాం అనమాట కూర్చొని. సో అదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.